హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ విత్ వినీ. ఈరోజు నేనైతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు ఏమేమి చేశానో చూపిస్తాను, వచ్చేయండి. ఆహా, మార్నింగ్ లేవగానే ఇలా క్లౌడీగా ప్లెజెంట్గా వెదర్ ఎంత బాగుంటే టైం స్పెండ్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో నేను కూడా అందుకే బయట కూర్చొని అలా టైం స్పెండ్ చేశాను కొంతసేపు. అలా చెట్లను చూస్తూ వెదర్ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే కాఫీ తాగే హ్యాబిట్ లేదు. అమ్మమ్మ అయితే ఏదన్నా రాగి గంజి కానీ సద్ద గంజి కానీ వేసిస్తుంది అనమాట. అలా సద్ద గంజితో స్టార్ట్ చేశాను. మీరు ఎప్పుడైనా తాగారా? తాగింటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇంట్లో చెట్లకి నీళ్ళు పోసాను అనమాట. ఇక్కడైతే ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఏమేమి చెట్లు ఉన్నాయో క్లియర్గా ఇంకొక వ్లాగ్ చేసి చూపిస్తాను. ఇట్స్ టిఫన్ టైం గైస్. మేమైతే ఈరోజు జొన్న రొట్టె చేసుకున్నాము. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను రొట్టె చేయడం. సో పర్లేదు, బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. రొట్టెని కొంతమంది పొడితో అలానే తడతారు, కొంతమంది బట్ట పైన అయితే తడతారనమాట. మేమైతే బట్ట పైన తడతాము. మా అమ్మమ్మ అయితే టేస్ట్ చేసి చాలా బాగా చేసావని చెప్పారు. అంటే స్టార్టింగే కదా, అయినా పర్లేదు బాగానే సన్నగా తట్టావని చెప్పారనమాట. చేత్తో తిప్పడం ట్రై చేద్దామని ఇలా ఓవర్ యాక్షన్ అయితే చేశానమాట. ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు, జొన్న రొట్టె విత్ మసాలా పప్పు. నెక్స్ట్ అయితే మన ఆఫీస్ టైం అయింది, లాగిన్ అవ్వాలి. సో అలా మన ఆఫీస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయితే అయిపోయాం. షెడ్యూల్ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అలా మిర్రర్ చెక్ డన్. మార్నింగ్ పూజ అయితే ఈరోజు అమ్మనే చేసింది. ఒకసారి చూపించేస్తా, చూసేయండి. ఇక్కడ మందారం పువ్వులు కనిపిస్తున్నాయి కదా, అవైతే మన ఇంట్లోనే పూసాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా. అలా ముక్కునేసి కొంతసేపు తర్వాత బయటకు వచ్చి చూస్తే కార్న్ అయితే అమ్ముతున్నారు. సో మనం కూడా తినేసామన్నమాట. అలా కొంతసేపు వర్క్ చేసుకొని నెక్స్ట్ అయితే మన లంచ్కి మెంతిపప్పు విత్ శామగడ్డ తాలింపు. మీలో ఎంతమందికి తెలుసో శామగడ్డ తాలింపు కామెంట్ చేసేయండి. ఇఫ్ నాట్ నెక్స్ట్ టైం ఒక వ్లాగ్ చేస్తాను శామగడ్డ కర్రీ చేసుకున్నప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించేస్తాను. అలా ఆఫ్టర్నూన్ అంతా వర్క్ చేసుకొని ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి గోవిందనామాలు హనుమాన్ చాలీసా చదివేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. నాకు ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ట్రై చేస్తాను వాకింగ్ చేయడానికి ఈవినింగ్ టైమ్స్. మా ఎదురింటి ఆంటీ వాళ్ళకైతే పనస చెట్టు ఉంది. సో దానిలోకైతే పనసకాయలు కాసాయి, చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. మాకు కూడా ఒక కాయ అయితే ఇచ్చారు ఆంటీ వాళ్ళు. ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకింగ్. నెక్స్ట్ డే అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈరోజు నైట్ మా ఊర్లో అయితే బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి. సో ఆఫీస్కి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందాం బ్యాగ్లో. నైట్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకొని బస్ టైం అయితే అయ్యింది. సో రెడీ టు గో. నెక్స్ట్ అయితే ఆఫీస్ వ్లాగ్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్, బాయ్.